నిన్న ఆర్బీఐ మానిటరీ పాలసీ మీటింగ్ జరిగినాక గోల్డ్కు సంబంధించి ఒకవేళ మీరు గోల్డ్ లోన్ తీసుకోవాలనుకుంటే గోల్డ్కు సంబంధించి అయితే కొన్ని మార్గదర్శకాలు అయితే రిలీజ్ చేసింది. కొన్ని రూల్స్ అయితే పాటించాలి అని అయితే మస్ట్గా చెప్పడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడర్ ఫండ్ అంటే గోల్డ్ ఈటీఎఫ్లో కానీ గోల్డ్ మ్యూచువల్ ఫండ్లో కానీ మీరు గోల్డ్ లోన్ తీసుకోవాలనుకుంటే ఇంతకుముందు ఆప్షన్ ఉండేది. కానీ ఇప్పటి నుంచి ఈటీఎఫ్లో కానీ మ్యూచువల్ ఫండ్ గోల్డ్కి సంబంధించిన మ్యూచువల్ ఫండ్లో కానీ లోన్ తీసుకోవడానికి వీలు ఉండదు. అండ్ నెక్స్ట్ మీరు గోల్డ్ తీసుకునేటప్పుడు మీ గోల్డ్ వాల్యూ ఏదైతే ఉంటుందో అది ముందు రోజు గోల్డ్ రేట్ ప్రకారం అయితే లెక్కించబడుతుంది. అయితే లాస్ట్ 30 days క్లోజింగ్ ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని బట్టే గోల్డ్ రేట్ అయితే డిసైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఓవరాల్గా ముఖ్యంగా చూసుకుంటే 2.5 లక్షల కంటే తక్కువ రుణాలు తీసుకునే వాళ్ళకు అంటే ఎల్టీవీ లోన్ టు వాల్యూ 85%గా నిర్ణయించడం జరిగింది ఆర్బీఐ. అలాగే 2.5 లక్షల నుంచి 5 లక్షల వరకు చూసుకుంటే 80% ఎల్టీవీ నిర్ణయించింది. 5 లక్షలు దాటిన రుణాలకు చూసుకుంటే 70% ఎల్టీవీ అయితే నిర్ణయించడం జరిగింది. తాకట్టు పెట్టే బంగారం వస్తువు రూపంలో 1 kg అండ్ వెండి అయితే 10 kgల వరకు మించకూడదు. గోల్డ్ అయితే 1 kg వరకే తీసుకుంటారు గోల్డ్ లోన్ తీసుకునేటప్పుడు. ఇప్పుడు కేజీ అయితే 10 kgల అంటే వెండి అయితే 10 kgల వరకు తీసుకోవడం జరుగుతుంది. గోల్డ్ కాయిన్స్ రూపంలో ఉంటే ఒక్క కాయిన్ 50 గ్రాములు మాత్రమే తీసుకుంటారు. గోల్డ్ కాయిన్స్ ఉంటే 50 గ్రాములు మాత్రమే తీసుకుంటారు. వెండి కాయిన్స్ అయితే 500 గ్రాముల వరకు అయితే తీసుకుంటారు. ఒకవేళ రుణాన్ని తిరిగి చెల్లిస్తే అదే రోజున తాకట్టు పెట్టిన బంగారాన్ని ఇచ్చేయాలని ఒక మార్గదర్శకం అయితే రిలీజ్ చేయడం జరిగింది. కొన్ని సందర్భాల్లో గరిష్టంగా 7 పని దినాలు మించకుండా బంగారాన్ని తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా రుణదాతకు రుణగ్రహీతకు మధ్య జరిగిన ఒప్పందంలో ఉండాల్సిన వివరాలు అయితే స్పష్టంగా అందులో ఉంచాలని అయితే ఒక రూల్ అయితే పెట్టడం జరిగింది. తాకట్టు పెట్టే వస్తువులు వివరాలను బట్టి వాటి వాల్యూ ఎంత అనేది ఖచ్చితంగా అందులో పేర్కొనాలి. అప్పు తిరిగి చెల్లించకపోతే వేలం వేసే ప్రక్రియను అయితే స్పష్టంగా అందులో ఎక్స్ప్లెయిన్ చేయాలని ఒక రూల్ పెట్టారు. దానికి సంబంధించిన వివరాలు డాక్యుమెంట్ రూపంలో ఖచ్చితంగా ఉండాలని చెప్పారు. వేలానికి ముందు అప్పును తిరిగి చెల్లించేందుకు రుణగ్రహీతకు ఇవ్వాల్సిన టైంకి నోటీసులన్నీ ఖచ్చితంగా ఇవ్వాలి. అండ్ ఫోన్ నుంచి వెళ్ళే మెసేజ్లు ఖచ్చితంగా ఉండాలి. అవి 3-4 times వచ్చిన తర్వాత అప్పుడే వేలానికి వెళ్ళాలనేది ఒక రూల్ పెట్టారు. ఒకవేళ తిరిగి చెల్లించకపోతే వేలం నుంచి మిగిలిన మొత్తాన్ని చెల్లించే వివరాలను కూడా కంప్లీట్ డాక్యుమెంట్ రూపంలో ఇవ్వాలి. అంటే ఏదైనా మనకు సంబంధించిన మీ అమౌంట్ ఎంత, తిరిగి ఎంత అమౌంట్ పే చేయాలి, లేకపోతే వేలం తర్వాత ఎంత అమౌంట్ మీరు పే చేయాల్సి వస్తుంది అనేది కంప్లీట్ మొత్తం ఒక డాక్యుమెంట్ రూపంలో అయితే సబ్మిట్ చేయాలని అయితే ఆర్బీఐ కొత్త రూల్ పెట్టడం జరిగింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచన మేరకు ఆర్బీఐ తన మార్గదర్శకాలను ఈ విధంగా అయితే నిర్ణయించడం జరిగింది. ఓవరాల్గా ముఖ్యంగా మీరు చూసుకుంటే ఆర్బీఐ నిన్న చేసిన మానిటరీ పాలసీ మీటింగ్లో అయితే గోల్డ్కు సంబంధించిన అయితే ఈ కొన్ని రూల్స్ పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఇంతకుముందు అయితే మ్యూచువల్ ఫండ్లో ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్లో అయితే మీకు లోన్స్ తీసుకునే అవకాశం ఉండే, ఇప్పుడైతే లేదని చెప్పింది. అండ్ డిఫరెంట్ అంటే మీరు 2.5 లక్షల మించి అయితే బంగారం తీసుకుంటే అంత లోపు తీసుకుంటే మాత్రం మీకు ఎల్టీవీ అంటే లోన్ టు వాల్యూ అనేది 85%గా ఉంటుంది. 2.5 లక్షల కంటే ఎక్కువ తీసుకుంటే 5 లక్షల వరకు ఉంటుంది. అండ్ 5 లక్షల మించి వరకు ఉంటే 75% మాత్రమే ఉంటుందనేది ఆర్బీఐ గైడెన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది.